ఢిల్లీలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టబోతుంది. 27 ఏళ్ల తర్వాత 48 స్థానాలు చేజిక్కించుకొని అధికార పీఠాన్ని అధిరోహించబోతుంది. మరోవైపు అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మద్యం కుంభకోణం, శీష్ మహల్ వ్యవహారం, యమునా నది శుద్ధీకరణ హామీ నిలబెట్టుకోలేకపోవడం కేజ్రీవాల్ ఓటమికి కొన్ని కారణాలైతే ఆయన నియోజకవర్గం న్యూఢిల్లీలో 27% ఓటర్లను తొలగించడం మరో కారణం. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయానికి న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,46,122 మంది. 2024 లోక్సభ ఎన్నికల సమయానికి ఆ సంఖ్య 1,06,365కు పడిపోయింది. అంటే మొత్తం 39,757 మంది ఓటర్లను తొలగించారు. తిరిగి 2025 అసెంబ్లీ ఎన్నికల నాటికి 2,209కి పెరిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికలను 2025 ఎన్నికలతో పోలిస్తే మొత్తం 37,000 మంది ఓటర్లను తొలగించారు. దీని అర్థం 2020 ఓటరు జాబితాలో ఉన్న ప్రతి నలుగురిలో ఒకరిని 2025 నాటికి తొలగించారన్నమాట.